నుంచి ఈరోజు నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన ఏదైతుందో ప్రవీణ్ పగడాల గారిని మరి రాజమండ్రిలో తీవ్రంగా మరి రాడ్లతోటి కొట్టి, కర్రలతోటి కొట్టి, షూలతోటి గుండె మీద తొక్కి చంపేసినటువంటి మరి ఆనవాళ్ళు ఈరోజు మనకు కనబడుతున్నాయి. కానీ ఈరోజు రాజ్యం కానీ, కొంతమంది మతోన్మాద శక్తులు కానీ, కొంతమంది మీడియా కానీ దాన్ని ఒక యాక్సిడెంట్గా చిత్రీకరిస్తున్నారు. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది ముమ్మాటికి ఇది రాజ్య హత్య. కొంతమంది మతోన్మాదులు ఈరోజు మరి రీసెంట్గా చూసుకున్నట్లయితే రంగరాజన్ గారిని కూడా వచ్చి డైరెక్ట్గా దాడులు చేయడం జరిగింది. ఇంకోటి ప్రవీణ్ పగడాల గారి హత్య రెండోది జరిగింది. మత సామరస్యాలకు, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే ఒక గొప్ప సిద్ధాంతానికి మరి ఈరోజు భారతదేశం ఈరోజు ప్రపంచానికి వెలుగొందుతున్న సందర్భంలో మరి ఇటువంటి హత్యలు, ఇటువంటి మత సామరస్యానికి మంటలు పెడుతున్నటువంటి గుంపులకు అందరికీ కూడా హెచ్చరిస్తున్నాము. మీ ఆటలు ఇంకా సాగబోవు. ఇటువంటి సంఘటనలను మేము అందరం కలిసి తరిమి కొడతాం. సో ఇంకొకసారి జరిగితే బాగుండదు. ఇటువంటి ఎవరైతే ఈ వ్యక్తి ప్రవీణ్ గారు ఎవరైతే చనిపోయారో ఈ హత్య పైన సిబిఐ తోటి విచారణ జరిపించాలి. సీరియస్గా దీనిపైన విచారణ చేసి దోషులు ఎవరో తేల్చాల్సిన సమయం ఇప్పుడు ఈ సందర్భంగా ఉంది. లేని ఎడల మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మేము ఊకోము. ప్రవీణ్ గారు మీ కుటుంబానికి కానీ, మీకు కానీ, మీ హత్యకు నివాళులర్పించే మీకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Sorry ass DJ.